పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకులో స్థానిక పాత ఊరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నివాళులు నిర్వహించారు. తొలుతగా వావిలాల సరళాదేవి, కొమ్మిరెడ్డి శ్రీనివాస్ పూలే విగ్రహాలకు పూలదండలతో కూటమి నాయకులు పూలతో వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మన భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలని, బడుగు బలహీన వర్గాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన మహనీయురాలు అని, ఉద్యమకారిణి అని, రచయిత్రి అని, ఎన్నో ఆశ్రమాలను నెలకొల్పి అభాగ్యులను హక్కున చేర్చుకున్న సేవామూర్తి అని ఆమె జీవిత విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, చింతలపూడి సన్యాసిరావు, తాడిపూడి మారుతీరావు, ఆకురాతి శ్రీనివాస్, కాళి సత్యబాబు, కాజలూరి మల్లికార్జునరావు, కె దుర్గా, కె రమాదేవి, ఎస్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. जोहार फूलेबाई सावित्री, जोहार फूलेबाई सावित्री, जोहार फूलेबाई सावित्री, जोहार फूलेबाई सावित्री. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా తణుకులో ఉన్న కూటమి నాయకులందరూ కలిసి ఆవిడకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అంటే ఒక్క బీసీలకే కాకుండా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతి, చదువుల తల్లి, మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రతి ఒక్కరి గుండెల్లోనూ చిరస్మరణీయంగా ఉండిపోయిన మహా ఇల్లాలు ఆవిడ జ్యోతిరావు పూలే గారిని 9వ ఏటన వివాహం చేసుకుని మరి ఆవిడ భర్త ఆశయాలకు అనుగుణంగా మరి ఆవిడ నడుచుకుంటూ వచ్చారు. జ్యోతిరావు పూలే గారు ప్రతి బీసీల గుండెల్లోనూ ఒక జ్యోతిని వెలిగించిన ఒక గొప్ప మహానుభావుడు. ఆయన చదువుంటేనే బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి మార్గంలో నడుపుతారని ఏకైక లక్షణం కలిగిన ఒక గొప్ప మహానుభావుడు. ఆయన భార్యకి చదువు నేర్పించి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళకి చదువు నేర్పించాలని మరి ఆయన పంపించడం జరిగింది. ఆ నేపథ్యంలో అందరికీ చదువు నేర్పాలని ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళిన ఆ మహాతల్లికి అన్ని అవమానాలు మరి ఎన్నో ఆవిడ మీద ఎన్నో దారుణాలు చేసేవారు. పేడ నీళ్ళు చమ్మడం, మురికి నీళ్ళు చిమ్మడం, రాళ్లతో కొట్టి రక్తం చిందించిన ఆవిడ వెళ్ళి చీర మార్చుకుని మళ్ళీ చదువు చెప్పడానికి కొనసాగించారు తప్ప ఆవిడ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేదు. అటువంటి గొప్ప ఉద్యమకారిణి, చదువుల తల్లి, ఈ పడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, చదువుల తల్లిగా అందరూ హృదయాల్లోనూ నిలిచిపోయిన ఒక మహా ఇల్లాలు. భర్త చనిపోతే ఆయనకి ఆవిడే మరి కట్టె పెట్టి చిరి పెట్టిన ఆ రోజుల్లో అంత ధైర్యశాలి ఆవిడ. ఎన్నో ఆశ్రమాలను నెలకొల్పి మరి బడుగు బలహీన వర్గాలకే కాకుండా చెప్పాలంటే ఆవిడ నెలకొల్పిన ఆశ్రమాల్లో ఎక్కువగా ఆ రోజుల్లో అగ్రవర్ణాలకు చెందిన మహిళలే ఎక్కువ ఆశ్రమం పొందారు. ఎందుకంటే వాళ్ళల్లో అప్పట్లో ఎక్కువ సతీసాగనం, బాల్య వివాహాలు, చిన్నతనంలోనే మరి భర్తను కోల్పోయి బిడ్డలతో ఉండిపోయిన వాళ్ళందరూ కూడా ఆవిడ దగ్గర ఆశ్రమం పొంది మరి ఎంతోమంది ఆవిడిని గుండెల్లో పెట్టుకున్నారు, అందరినీ చూశారు. చివరికి పేగు వ్యాధితో అందరికీ సేవ చేస్తూ మరి ఆ పేగు వ్యాధితో ఆవిడ మరణించారు. భర్త చనిపోయేట ముందు పిల్లలు లేక ఆవిడ యశ్వంత్ అనే ఒక బ్రాహ్మణ కుమారుని మరి దత్తత తీసుకుని ఆ బాబుని వైద్యుడిగా ఆ అబ్బాయిని తయారు చేసి ఎంతమందికో సహాయ సహకారాలు అందిస్తూ మరి పేగు వ్యాధితో ఆ బాబు ఒడిలోనే ఆవిడ మరణించిన ఒక మహా ఇల్లాలకి ఈవేళ మనందరం ఇలా